మౌత్ తీసి మౌత్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒరే ఆ వైర్స్ అంతకేం చేయకండి. అంత ఒరే రే అమ్మా ఆ వైర్స్ మీద ఉన్నాం. ఒరే 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 వైర్స్ వైర్స్. ఓకే, దేవుని స్తోత్రం చెప్దాం అందరూ. సో మనకి అలాగే క్రిస్మస్ అయిపోయింది. ఇంకా రాబోయే దినాలు అన్ని క్రిస్మస్ న్యూ ఇయర్ కాబట్టి కొత్త సంవత్సర వర్తమానాలే ఉంటాయి. ఇవాళ ఒక వర్తమానం నేర్చుకుందాం. ఆదివారం కూడా క్రిస్మస్ కొత్త సంవత్సరం సంబంధించినటువంటి వాక్యం ఉంటుంది. అలాగే సోమవారం రాత్రి శుద్ధీకరణ ప్రార్థనలో కూడా మనకి కొత్త సంవత్సరం గురించే వాక్యం ఉంటుంది. అలాగే 1వ తారీఖు కూడా మనందరం కూడా 4 వర్తమానాలు నేర్చుకుంటాం. ఎన్ని? ఇవాళ ఒక వాక్యాన్ని నేర్చుకుందాం. దీర్ఘాయువు. చెప్పండి అందరూ. చెప్పండి అందరూ. దీర్ఘాయువు. ఈ పదం మనం చాలాసార్లు వింటాం. విని దీర్ఘాయువు అంటే చాలామంది ఏమనుకుంటారంటే పూర్తి ఆయుష్ అంతేనండి. చిరాయువు అంటారు. ఏ ఆయువు? ఎప్పుడైనా విన్నారా పదం? చిరాయువు అంటే సగం. చిరాయువు అంటారు. చాలామంది ఈడ ఆయుష్ తీరిపోయిందండి, భూమి మీద నోకలో చెల్లిపోని అని అంటారు. ఆయుష్ దీర్ఘాయుష్ అన్నాడు. అసలు ఏంటి దీని గురించి ఒకసారి మనం చూద్దాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు. చూడండి, ఈ అధ్యాయం అంతా కూడా 2 విషయాలు చెప్తాడు. ఏంటంటే జ్ఞానము గలవాడు, జ్ఞానము లేనివాడు. ఎవరండి? జ్ఞానము 9వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? జ్ఞానము నివాసమును కట్టుకొని. చూడండి, జ్ఞానానికి ఏముంది? నివాసం ఉంది. దానికి 7 స్తంభాలు ఉన్నట్టుగా చెప్పాడు కదా. 14వ వచనం. ఇంకోటి ఏంటండి? పైన ఏమన్నాడు? 4వ వచనం. జ్ఞానము లేనివాడా 4వ వచనంలో అన్నాడు. జ్ఞానము కలవాడు, జ్ఞానము గలవాడు 7 స్తంభముల మీద ఉంటాడని చెప్పేసి 1వ వచనంలో ఉంది కదా. అంటే ఇక్కడ జ్ఞానము కలిగిన వాడు, మీరు 9వ వచనం చదివితే 9:9, జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు ఏం చేస్తాడండి? మరింత జ్ఞానం తెచ్చుకుంటాడు. వాద చేయగా వాడు నీతి గలవాడికి ఇంకా జ్ఞానాభివృద్ధి తెచ్చుకుంటాడంట. 10వ వచనంలో అంటాడు పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం అంటాడు. పరిశుద్ధ దేవుని గూర్చిన దేనికి ఆధారం? దేనికి ఆధారం చెప్పండి? వివేచనకు ఆధారం అని చెప్పబడుతుంది. ఈరోజు దేవుడు అన్న నా వలన నీకు దీర్ఘాయువు కలుగును అన్నాడు. నీవు జీవించే సంవత్సరములు అధికములగును అంటాడు. అసలు దీర్ఘాయువు ఇచ్చేది ఎవరు? అసలు ఎవరికి చిరాయువు, ఎవరికి దీర్ఘాయుష్ ఉండదు అనే విషయాలు చూసిన తర్వాత మనం ఒక 2-3 విషయాలు దీర్ఘాయుష్మంతులు ఎవరు అనేది భూమి మీద చూద్దాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనం. ద్వితీయోపదేశకాండం. ఏం కావాలరా నీకు? ఓకే.
ద్వితీయోపదేశకాండం 30 వచ్చినమ్మా. చూడండి, నీ దీర్ఘాయుష్నకు మూలం అంటే దేవుడు మనకి దీర్ఘాయుష్ ఇవ్వాలంటే ఎవరు మూలం? దేవుడే మూలం. ఒక వ్యక్తికి దీర్ఘాయుష్ ఇవ్వాలన్నా, ఒక వ్యక్తికి సంపూర్ణమైన ఆయుష్ దయచేయాలంటే ఎవరు ఇస్తారు? సో చాలామంది చిరాయుతో చచ్చిపోయేవాళ్ళు ఎవరో చెప్తారు. ప్రేమలో విఫలమైన వాడు చచ్చిపోతారు. ప్రేమలో విఫలమైన వాళ్ళు చచ్చిపోతారు. ఏదైనా ఒక పరిస్థితిని ఎదుర్కొనలేనాడు చచ్చిపోతాడు. ఏదైనా ఒక పరిస్థితిని చాలామంది కొన్నిసార్లు కొన్ని పరిస్థితిని ఎదుర్కోలేరు, వాడు చచ్చిపోతుంటారు. కొంతమంది అకారణంగా యాక్సిడెంట్లో, నాకు ఒక అబ్బాయి తెలుసు, ఆడికి బైక్ రాదు. ఏం రాదు? బైక్ నడపడం రాదు. నేను నడిపేస్తానండి అన్నాడు, తీసుకున్నాడు. ఇప్పుడు మామూలు వెళ్ళిపోతున్నాడు. ఏదైనా వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆగిపోలేదు, బ్రేక్ కొట్టాలి. బ్రేక్ ఎక్కడో తెలియదు అడిగి ఏం చేస్తాడు? వాళ్ళ నాన్నగారు బుల్లెట్ కొనుక్కున్నారు. బుల్లెట్ అంటే ఎంత ఉంటుంది? చాలా వెయిట్ ఉంటుంది. వాళ్ళ నాన్నగారు పడుకున్నారు, ప్రార్థనకి వెళ్ళి వచ్చి కుర్రాడు ఏం చేశాడు? తీసేసాడు. మమ్మీ ఫ్రెండ్ని డ్రాప్ చేసి వస్తానండి. వెళ్ళిపోయి ఏం చేశారు తెలుసా? బ్రేక్ ఎక్కడ కొట్టాలో తెలియక ఇద్దరు లారీ కింద పడిపోయారు స్పాట్లో. ఇద్దరు దేనివల్ల చెప్పండి? అది మనకు కొన్నిసార్లు కొన్ని లేనివి మనం తెచ్చుకుంటూ ఉంటాం. కానీ దీర్ఘాయుష్ ఇచ్చేది ఎవరు? దేవుడే. మీరు ఒకసారి ప్రసంగి గ్రంథానికి రండి, 8వ అధ్యాయం 13వ వచనం. ప్రసంగి గ్రంథం 8:13 మీరు చదివితే దీర్ఘాయుష్ కొంతమందిని పోగొట్టుకుంటారంట. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక కలగదనియు. ఏ దీర్ఘాయువు అండి? అందరూ చూడండి, నేడు ఎంతసేపు ఉంటుంది అమ్మా? కొంతసేపే. ఎంతసేపు ఉంటుంది? కొంతసేపే. కానీ ప్రభు ఏమంటున్నాడంటే ఇక్కడ, భక్తిహీనులకి దీర్ఘాయువు ఉండదు. వాడు ఎవడాడు? భక్తిహీనుడు ఎవడు చెప్తాను చూడండి. ఇప్పుడు రేపు 31st వస్తుంది కదా. ఏ ఫస్ట్? 31st నైట్ క్రిస్మస్కి ప్రార్థనకు వచ్చే వాళ్ళు తక్కువ, ముగ్గుల తర్వాత పెగ్గేసి వాళ్ళు ఎక్కువ. ముగ్గు కంటే పెగ్గేసి వాళ్ళు ఎక్కువ. ముగ్గు పక్కన ముందు పెగ్గేసి వాళ్ళు ఎక్కువైపోతారు వాళ్ళు. నాకు తెలిసి ఒక ఆయన నాన్నగారి చర్చిలో 31వ తారీఖు రోజు ఫుల్గా తాగేసారు. టీవీఎస్ ఎక్సెల్ ఉంటుంది, ఎక్సెల్ బండి తెలుసా? ఎక్సెల్ బండి. ఇద్దరు బాగా అంటే ఎలా ఎంతవరకు తాగారంటే ఎదరు ఏమొస్తుందో కూడా తెలియనట్టుగా తాగేశారు ఇలా. తాగేసి మంచి స్పీడ్ అన్నాడట. వెళ్ళి ఏం చేశారు తెలుసా? తాడి చెట్టుని గుద్దేశారండి వెళ్ళి. దేన్ని గుద్దేసిన తర్వాత బండి ఏమైంది? బండి పక్కకి వెళ్ళిపోయింది. ఈడు మొఖం వెళ్ళి దానికి పుడక్కని తగిలింది. బొబ్బాస్కాయ చూడండి, బొబ్బాస్కాయ ఉంటుంది కదా, బొబ్బాస్కాయ కింద పెడితే ఏమవుద్ది? ఈడు ఇలా గుద్దుకున్నప్పుడు ఏమైంది? కాకపోతే బాగా తాగేసి ఉన్నాడు, తెలియలేదు అడిగి. 31వ తారీఖు రాత్రి అయ్యగారండి మీరు అర్జెంట్ రావాలండి. మరి అంటే 31వ తారీఖు అందరూ ప్రార్థన ఉంటారు. రాత్రి 12 గంటల ఫోన్ చేసి అయ్యగారండి అర్జెంట్గా మీరు రావాలండి, ప్రార్థన చేయాలండి. అది ముక్కు మొత్తం ఇవన్నీ ఏం లేవు, మొత్తం పళ్ళు గిళ్ళు అన్నీ మొత్తం ముక్కు మొక్క ఏమైపోయింది అడిగి. అర్జెంటుగా మా నాన్నగారు అన్నారు, అర్జెంటుగా మీరు కేజీహెచ్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి, రేపు వస్తారు. రేపు మధ్యాహ్నం దాకా రావడానికి కూడా అవును. తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన ఒక 3 నెలల తర్వాత మొత్తం మీద ఇవన్నీ ఏదో మొత్తం మీద అతికించారు. అతికించి గుడికి వచ్చాడు. అన్నాడు, ఏంటిది అంటే దేవుడు నన్ను స్వస్థపరిస్తే నా దేవుడు ఆడిస్తాను అన్నాడు. దేనికి? ఇప్పుడు దేవుడు నోరిస్తే మరి నోరిచ్చాడు కదా దేవుడు.
31st నైట్ నోరెత్తి ఏం చేశాడు? ఇప్పుడు చెప్పండి, వీడు భక్తిహీనుడా భక్తిపరుడా? భక్తిహీనులు, మళ్ళీ చదువుదాం 8:13. భక్తిహీనులు ఆడ ఏం చేయరట? ఆడ అసలు భయం ఉండదు. అసలు గుడి అంటేనే భయం ఉండదు అడిగి. పాస్టర్ గారంటే అసలు భయం ఉండదు. మన క్రిస్మస్ రోజుని మాకు అక్కడ కేడీపేటలో కాంగో పడతాడు ఒక అబ్బాయి. ఆడు 11 అయినా అలా తిరుగుతున్నాడు కానీ వస్తలేదు అడిగి. ఏం చేయట్లేదు, రావట్లేదు. మా నాన్నగారు అన్నారు ఆడు అలా తిరుగుతున్నాడు. అందులో భక్తిహీనత ఉంది. ఏముంది? నేను వెళ్ళి కాంగో కొట్టాలి, నేను వెళ్ళి ప్రార్థన అని అనుకోవట్లేదు. అప్పుడు ఈలోపు మా అమ్మగారు వచ్చి ఊరే ఆడ అలా తిరుగుతున్నాడు రా. మీకు ఎందుకమ్మా? సొంతగాడే, జీతగాడే. సొంతోడు ఇప్పుడు సపోజ్ మీకు పొలం ఉందనుకోండి, మీరు ఎలా చేస్తారు పొలాన్ని? పనుడైతే ఎప్పుడు టైం అయిపోద్దా? ఆడు పీకిన మొక్కనే పీకుతుంటాడు. ఎందుకు? ఆడు జీతగాడు టైంకి వెళ్ళిపోతాడు. 12 అన్నది అయిపోయింది అనుకోండి, టైం అయిపోయిందండి అంటాడు. ఇది కాకుండా కింద ముందున్నప్పుడు అక్కడ జిడికలు మోయడానికి దాన్ని నెట్టాం మేము ముసలిలో. ఆడు ఎత్తడం రాదు, మోయడం రాదు. 5:30 టైం అయిపోయిందండి, ఇంక మొయలేమండి, టైం అయిపోయింది, డబ్బులు ఇచ్చేయండి. ఇంకా అరగంట ఉందే. అరగంట ఉందా? నిజం చెప్తున్నానండి, 5:30కి వెళ్ళారండి వాళ్ళు. 6 గంటల దాకా అందులో నిద్రతోనే ఉన్నారు. అప్పుడు నేను అన్నాను, ఒరే మీరు 7 గంటలు రాగల, 6 గంటల దాకా అన్నాడు. మరి ఎక్కడే 6 గంటల ఉండి ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వెళ్తారని అడిగితే, అంటే మీరు ఇంకా టైం అవ్వలేదన్నారు కదా అలా ఇస్తూనే ఉన్నారు. ఇటు గంట సేపు 2 గబేరాలు ఎత్తడానికే. మళ్ళా నేను వెళ్ళి కొన్ని ఎత్తి ఇక్కడ తీసుకొచ్చాను. అంటే ఎప్పుడైనా సరే మనలో భక్తి ఉన్నప్పుడు ఎవడో నీకు చెప్పక్కర్లేదు, గుడికి వెళ్ళు, ప్రార్థనకి వెళ్ళు అని చెప్పక్కర్లేదు. మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఆ అమ్మాయికి బైబిల్ చదవాలని ఉంది, అంతేనా? చదవాలని లేకపోతే ఈయన చూడండి, నేను చదవాలని లేదు కాబట్టి తీసుకుంటున్నాడు. హంసమతి మేరీ గారని సిస్టర్ గారు ఉండేవారు, పాటలు పాడేవారు, ఇప్పుడు పాడుతున్నారు. ఆవిడ ఈ కీబోర్డు కొట్టేవాళ్ళు, ఈ మధ్యలో వాయించే వాళ్ళు తీసుకెళ్ళేవారట. పాటలు పాడేసేందువరకు అలా ఉండేవారు. పాటలు పాడేది ఎక్కడ పోయేవారు తెలియదు అంట వాళ్ళు. ఆవిడ అనేది అలాగే కూర్చుని వాక్యం ఏమనంటే ఎన్నో అక్క అనేవారట. కానీ ఏం చేసేవారు కదా, ఎంతసేపు డోల్ డొక్కులు కొట్టడమే, డోల్ డొక్కులు వాయించుకోవడమే. ఆ పాంపిట్లకి అంటాడు, తర్వాత వెళ్ళిపోతాడు. కానీ అక్కడికి ఏముండదు. చాలామంది ఇలాగే ఉంటారు. వాళ్ళని ఏమన్నట్టే నీడ వంటి దీర్ఘాయుష్యం. ఏ ఆయుష్యం? కాబట్టి దేవుని వల్లనే దీర్ఘాయుష్ కలుగును అన్నాడు, భక్తిహీనులకి దీర్ఘాయువు కలగదు అన్నాడు. అందుకే ఇప్పుడు మళ్ళీ మనం అక్కడికి వచ్చేద్దాం. అక్కడ ఏమంటాడు? నా వలన దీర్ఘాయువు కలుగును. ఎవరి వల్ల అండి? దేవుని వలనే మనకు దీర్ఘాయువు కలుగును అంటాడు. కాబట్టి 2-3 విషయాలు మనం చూద్దాం. అసలు దీర్ఘాయువు ఎవరికి లభిస్తుందో మనం చూద్దాం. సామెతల గ్రంథం మొట్టమొదటి 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28:16. దుర్లాభమును ద్వేషించువాడు. ఇప్పుడు మొట్టమొదటిగా ఎవరికి దీర్ఘాయువు వస్తుంది? ఎవరికి సంవత్సరం అంతా దీర్ఘాయువు కలుగును? ఇన్ని సంవత్సరాలు బ్రతకడానికి చాలామంది 80 సంవత్సరాలు ఉంటే, ఆయుష్ అంతా బ్రతకాలంటే, నీకు దేవుడు ఆయుష్ ఇవ్వాలంటే దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్యమంతుడగును. పైన ఏమన్నాడు? ఎవడీడు? చాలామంది అధికారు దుర్లాభం అంటే అర్థమేంటో తెలుసా? గవర్నమెంట్ ఉద్యోగస్తులు చాలామంది ఏం చేస్తారు? బల్ల కింద చేయబడ్డం అంటే ఏంటి? ఆధార్ కార్డు కావాలా? లేకపోతే రేషన్ కార్డు కావాలా? మీకేం కావాలి? ఇలా అంటాడు కింద నుంచి. పైన చేయి పెట్టాడు, ఏం పెట్టాడు? పైన అడగడు, ఎక్కడి నుంచి అడుగుతాడు? దాన్ని ఇంగ్లీష్లో గ్రాస్ అంటారు. ఏమంటారు?
ఏం తినడం? గ్రాస్ తినడం అంటారు, గడ్డి తినడం అంటారు. కాంట్రాక్ట్స్ మాట్లాడినప్పుడు కూడా కాంట్రాక్ట్ రావాలన్నా డబ్బులు గ్రాస్ తింటారు, గడ్డి తింటారు అన్నమాట. అంటే దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. మనకి ఆశ ఉంటుంది సంపాదించుకోవాలని, కానీ కష్టపడి సంపాదించింది వేరు, కష్టపడకుండా సంపాదించింది వేరు. దుర్లాభం. అందుకే బైబిల్లో దురాశ గర్భమును ధరించి పాపమును కనును, పాపము గర్భము ధరించి మరణమును కంటది. ఆశ ఉండడం మంచిదే. మన చిన్నప్పుడు ఒక కథ చెప్పేవారు, ఒక బాతు బంగారు గుడ్డు పెట్టిందంట. ఆడేమనుకున్నాడు, పొట్లు బోల్డ్ ఉంటాయి, ఒకే రోజు పెద్ద ఇన్ని తీసేసి ఏమైపోతాను నేను, కానీ ఉందా. అది ఎందుకు మనకు కనెక్ట్ చేశాడంటే, మనం ఎప్పుడైనా దురాశ పడతాం, ఆశపడతాం పడమా. ఒకసారి ఒక అసామి, ఒక రైతు మంచి పంట పండించాడంట. ఒక ఏనుగు వచ్చి మొత్తం పంట తినేస్తుందంట. ఆడ చూశాడు, మొదటి రోజు చూశాడు, ఏనుగు వస్తుంది తినేస్తుంది, మళ్ళీ పైకి వెళ్ళిపోతుందంట. ఏం చేస్తుంది వీడు అనుకో, అసలు ఏంది ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి దాని తోక పట్టుకున్నాడంట. ఏం చేశాడు, దాని తోక పట్టుకెళ్తే అది ఒక పెద్ద లోకానికి వెళ్ళిపోతే అక్కడ అన్నీ మొత్తం వజ్రాలు వైడూలు అన్నీ ఉన్నాయి. ఓహో ఎక్కడి నుంచి వస్తుందా అని చెప్పేసి అందులో కొన్ని వజ్రాలు మూట కట్టుకుని కిందకు వచ్చేసాడు. మళ్ళీ అది కిందకు వస్తుంది కదా తినడానికి. అప్పుడు అనుకుని ఈ పొలం ఎవడు చేస్తాడు, ఇంత డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఇంటికి వెళ్ళి ఆ డబ్బులన్నీ భార్యకి ఇచ్చి, అప్పటి నుంచి హోదా మారిపోయింది. ఏం మారిపోయింది? హోదా మారిపోయింది. ఈ చుట్టుపక్కల అందరూ అడుగుతున్నారు, ఒరే మనదాకా గుడ్ల సరిగుండి కాదు, ఇప్పుడు ఎలా వచ్చేసింది నీ బట్టలు అంటే, కష్టపడి సంపాదించాడు. ఏం సంపాదించాడు? ఇది కష్టపడ్డా. అప్పుడు ఈలోపు మొత్తం మీద ఊర్లో ఉన్న వాళ్ళకి అందరికి ఏమైందంటే తెలిసిపోయి, వీడికి ఒక ఏనుగు వస్తుంది, ఏనుగు వెనకాల వెళ్ళి ఏం చేశాడు, అప్పుడు అందులో ముగ్గురు బయలుదేరారంట. ఎంతమంది? ముగ్గురు బయలుదేరి ఏం చేశారంటే, ముగ్గురు, ఒరే నువ్వు పని చేయరా, నువ్వు తోక పట్టుకో, నేను 2 కాళ్ళు పట్టుకుంటాను అని ఒకడు. ముగ్గురు 3 కాళ్ళు పట్టుకొని ఏం చేశారు, మొత్తం మీద పైకి వెళ్ళిపోతున్నప్పుడు కింద డౌట్ వచ్చిందండి, ఒరే ఆ వజ్రాల వైడూర్యం లోకం నీకు కనిపిస్తుందా అన్నాడట. అప్పుడు అన్నాడట, కనిపించిందిరా. ఎంత ఉందిరా అన్నాడట. ఏంటి? చేతులు వదిలేసి ఎంత ఉంది అన్నాడట. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? అప్పుడు కింద పడ్డరాళ్ళు. మీకు ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఆ సంపదను సంపాదించుకోవాలంటే వాడు ఏం చేయాలి? దుర్లాభం. ఆడేదో సంపాదించుకున్నాడని ఏమొచ్చింది? దురాశ. అందుకే దుర్లాభం అపేక్షించువాడు ద్వేషించేవాడు, దుర్లాభమును ద్వేషించేవాడు, అపేక్షించేవాడు ఏం చేస్తాడు? వాడు మరణాన్ని కొని తెచ్చుకుంటాడు. చాలామంది చావు కారణం కూడా డబ్బే. అందుకే సమస్త కీడులకు మూలం ఏంటి? ధనమే. కొన్నిసార్లు అనుకుంటాను, డబ్బు ఉన్న వాళ్ళని చూడండి, ఆడికి లేని వ్యాధి అంటూ ఉండదు. ఎందుకు? ఆడు డబ్బును బట్టి భయం. ఈరోజు చాలామంది కోటీశ్వర్లకు పిలువబడుతున్నవారు దుర్లాభం. కానీ మనకు దీర్ఘాయుష్షు కావాలంటే, మన సంవత్సరాలు అధికం అవ్వాలంటే దుర్లాభం ఏం చేయాలి చెప్పండి? ద్వేషించాలి. అన్యాయంగా మనం ఎవరి దగ్గర ఏమి తీసుకోవచ్చా? మనకి మీరు వెళ్తూ ఉన్నారు, ఎవరితో గొలుసు పడిపోయింది, మీరు తీస్తారా వెళ్ళిపోతారా? అమ్మా ఇంకొకరు తీసుకుంటారు. సపోజ్ మీరు తీశారు, ఏం చేస్తారు? దేవుని స్తోత్రం తండ్రి, హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్, మేరీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి ఏం చేస్తారు? హ్యాండ్ బ్యాగ్లు వేసేస్తారు. మనం అప్పుడు ఏం చేయాలంటే, అమ్మ ఇది ఎవరైనా పోగొట్టుకున్నారని ఫస్ట్ అడగాలి. ఏం చేయాలి? ఎవరు లేదనుకో మన దగ్గర ఉంటుంది, అంతేనా? అంతే కదా. ఒకసారి మా అమ్మగారికి బుట్ట ఉంటుంది కదా, బుట్ట, చెవి బుట్ట, చెవి బుట్ట దొరికింది నాకు. అది ఎందుకే రోల్డ్ గోల్డ్. ఏ గోల్డ్? రోల్డ్ గోల్డ్. నేను అనుకున్నాను, క్రికెట్ ఆడుతుంటే అక్కడ ఇసుక ఉంది,
ఆ బాల్ ఎవడో కొట్టట్లేదు నా సైడు, కొట్టకపోతే ఆ ఇసుకుంటే అలా ఆడుతుంటే అందులో ఏం దొరికింది? నేను అనుకున్న దేవుని స్తోత్రం, బంగారం దొరికేసింది. ఏం దొరికింది? నేను అది మళ్ళీ ఒక పేపర్ చింపి దాన్ని పొట్లం కట్టి జేబులు పెట్టుకుని అత్తమాలు ఇలాగ అనుకోవడమే. ఏంటది? బుట్ట. అలా పట్టుకెళ్ళి మా అమ్మగారు అన్నం వండుతుంటే, అమ్మ ఇది చూడమ్మ దొరికిందా అని. ఎక్కడ దొరికిందిరా? ఒకటి ఉందిరా, ఇంకోటి ఉంటుంది చూడరా అక్కడికి వెళ్ళి. ఎక్కడ? అక్కడికి వెళ్ళి బాబు ఇసుకంత ఎదిగిన ఇసుకలో లేదు, ఒకటి దొరికింది. మా నాన్నగారు వచ్చారు, ఏమండి మీ అబ్బాయి ఎంత గరకారీ చేశాడు చూడండి అన్నాడు. ఏంటది అన్నాడు. ఇలా చూసి రోడ్లు గోల్డే అని అంది మా నాన్నగారు. అప్పుడు మా అమ్మగారు, నేను ఎప్పుడైనా బంగారం పెట్టుకున్నామో నాకు అంత తెలియడానికి అంది ఆవిడ. అప్పుడు మా నాన్నగారు అన్నారు, ఎక్కడ తీసావో అక్కడికి పెట్టేసి వచ్చాను. అదేంటది? అది అమ్మితే 10 రూపాయల కంటే ఎక్కువ రాదంట. ఎంత అంటే ఇప్పుడైతే 300-400 రావచ్చు, కానీ అప్పుడు 10 రూపాయలు దాని కాస్ట్. ఎంత? ఆఖరికి మా అమ్మగారు ఏం చేశారు తెలుసా? మా నాన్నగారు తెలియకుండా ఆ బుట్ట తీసుకొని ఇది గీటేస్తారు కదా ఎవరు కౌన్సిలర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు ఇది బంగారం కాదు చూడు బాబు అని అడిగితే, ఆడు చూసి ఇది రోల్డ్ గోల్డ్లోకి ఉందని అన్నాడట. అని 20 రూపాయలు అవుద్దని అన్నాడట. ఇది 10 రూపాయలు ఉంటుంది, నువ్వు 20 రూపాయలు తీసుకుంటే బాబు అని అడిగితే, మళ్ళీ రండి అన్నాడట. ఏమన్నాడు? ఆడేం చేసాడంటే ఈ లోపు కరిగించేస్తానన్నాడట. ఏం చేస్తాడు? ఆడిది ఏమైనా దొరుకుతుంది అని ఆడి చూశాడు. తీరామోసు మొత్తం మీద దాన్ని గీటెత్తేది ఏంటిది? అప్పుడు అన్నాడట 5 రూపాయలు వస్తుందండి. ఎంత? కానీ ఆశ ఏమైంది? ఏదో ఒక ఆశ, మనిషికి ఆశ ఉంటుంది, కానీ అది మందా? దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్యమంతుడు. రెండవది సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథం 27వ. దేనికండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, అంటే దేవుడు అంటే నీకేముండాలి? భయము, భక్తి. ఈ రెండు ఉంటే దీర్ఘాయుష్మంతులు అవుతారంటాడు. ఈ భయం లేకపోతే మన ఆయుష్ మనమే తగ్గించుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ ఎందుకంటాడు? భయభక్తులు కలిగి ఉండువాడు దీర్ఘాయుష్మంతుడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు. ఈరోజు ప్రపంచంలో దేవుడు అంటే భయం లేదు. ఏం లేదు చెప్పండి? ఎందుకు భయం లేదు? అననీయ సప్ఫీరాలో అబద్ధం ఆడారు, వెంటనే చచ్చిపోయారు. ఇప్పుడు మనకు అలాంటి ఇదేమైనా వస్తుందా? మనకేం రావట్లేదు. మనంత కృప ఉంది కాబట్టి మనకేం తెలియట్లేదు. దేవుడు ఆయన భయభక్తులు గలవాడు అన్నాడు. యోబును మనం ఆలోచిస్తే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మీరు చదివితే, యోబు జీవితంలో ఒక సత్యం నేర్చుకున్నాడు. ఏంటంటే యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, వన్నును అతడు యథార్థవంతుడును న్యాయవంతుడినై. ఎవరు ఏంటండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు బహుగా ఆస్వాదించాడు అతను. చెడుతనమును విసర్జించాం, మనం అసహించుకుంటాం. అది బైబిల్లో చెడుతనాన్ని విడిచిపెట్టడం వేరు, దాన్ని అసహించుకోవడం వేరు. మీకు ఏదైనా అసహ్యం అనిపించింది అనుకుంటే అక్కడికి వెళ్తారా అమ్మా? వెళ్తారా? మొన్న నేను వచ్చేటప్పుడు టీ తాగుదామని ఒక స్టాల్ ఉంది, బయట మాత్రం బోర్డు బంపర్గా ఉంది స్టాలు. లోపలికి వెళ్ళి కూర్చున్నాను. ఇది భయంకరమైన స్మెల్ వస్తుంది. ఏంటి వస్తుంది? స్మెల్ వస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంత హ్యాపీగా తినేస్తున్నారంటే అలా తినేస్తున్నారు. నాకు అర్థం కాలేదు. ఈ లోపు ఆ స్మెల్కి ఆ టీ తీసుకున్నాను, కానీ నాకు టీ తాగబుద్ది అవ్వట్లేదు. ఇందుకు ఏంటని అడిగితే పక్కోడు ప్లేట్లు వేసుకుని గబగబ తినేస్తున్నాడు పకోడీ. అది ఇందుకు ఏ పకోడీ తెలిసేది? పంది మాంసం పకోడీ. ఏదది? ఆడేస్తాడంట. ఇంత తెల్ల పంది, ఇంత పెద్ద పెద్ద తొళ్ళు ఉన్నాయి, కోసేసి అక్కడ
ఆ టీ తాగినప్పుడు కనపడింది. టీ తాగబుద్ది అవుద్దా అమ్మా? చూశాను బాబాయ్, టీ 10 రూపాయలే. అలా చిప్పి చేసి తాగకపోతే ఆడు మళ్ళీ ఫీల్ అవుతాడని చెప్పేసి అలా చేసి వచ్చాను. అయ్యో పొగ ఏమన్నా టీ తాగని వెళ్ళిపోతున్నారు ఏంటండి నన్ను. మళ్ళీ వస్తారమ్మా, మళ్ళీ ఎర్రవరంగా ఎక్కడ ఆపలేదు. ఎందుకు? స్మెల్. దేవుడు మనకి ఏదైనా మనకి ఇచ్చాడండి, చెడుతనం విసర్జించాడు. ఇప్పుడు అదంటే మనకు అసహ్యం కాబట్టి రేపు పొద్దున ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఆ టీ తాగుద్దా వద్దా చెప్పండి? చెడుతనం విసర్జించడం అంటే భయభక్తులు కలిగిన వాడు చెడుతనానికి ఎక్కడ ఉంటాడు? దూరంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 3వ సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం ముగిస్తాను. సామెతల గ్రంథం 4:10. నా కుమారుడా, ఆలకించి అంగీకరించిన యెడల. ఆమేన్. 3వది ఏంటి? మొట్టమొదటి దుర్లాభం ద్వేషిస్తే దీర్ఘాయుష్మంతులతో, భయభక్తులు కలిగి ఉండే దీర్ఘాయుష్మంతులతో. 3వది నా మాటలు ఆలకించి. అందరినీ ఎవరు చూడండి, మాట ఆలకించి అంటే అర్థం ఏంటి? ఆలకించడం అంటే తర్వాత అంగీకరించడం అంటే దాన్ని నువ్వు పాటించగలగాలి. అంగీకరించడం అంటే ఏంటి? సపోజ్ సుట్ట కాల్చొద్దన్నాను అని చెప్పాను అనుకోండి, మీరేం చేయాలి? విన్నారు, వినదా ఇంటికి వెళ్తే ఏం చేయాలి? ఒకవేళ చుట్ట కాల్చేవాళ్ళు అయితే మరి పాటర్ గారికి ఏముంది? పాటర్ గారు అలాగే చెప్తాడు, నేను అన్నం తినండి, చుట్ట కాల్చకపోతే అన్నం మరి అరగదు. పాటర్ గారు అలాగే చెప్తాడు. పాటర్ గారు ఏం చెప్తాడు? అలాగా పాటర్ గారు అలాగే చెప్తాడు. పాటర్ గారికి ఏముంది? బైబిల్ అంటే కూర్చుంటాడు, అలా ఏం చెప్పేస్తుంటాడు. నాకు అన్నం అరగాలంటే ఏం చేయాలి? ఒక అతను తెలివైనడు ఏమంటాడంటే, అయ్యగారండి కళ్ళు తాగితే తప్పేటండి అన్నాడు. ఏం తాగితే? అలా కాదని, అది మొత్త పదార్థం కదా. ఓకే, మీరు తాడిపండు తింటారా అని అడుగుతున్నాడు. తాడికాయ తింటారా అని అడుగుతున్నాడు. తాడికాయ తింటారు, మరి తాడికాయలు తాగితే తప్పేటి? రెండు ఒకే చెట్లు ఉంది కదా వస్తున్నాయి. అప్పుడు నేను అన్నాను, పాలు తాగుతావని అడిగాను. ఆవు కడుపులోంచి గేదె కడుపులోంచి పాలు వస్తాయి అంతేనా? అందులోంచి ఇది కూడా వస్తుంది, మరి అది తాగుతావని అడిగాను. అది టిట్ ఫర్ టాడ్, ఆడు ఏదో అనుకుంటాడు, ఆడు చిన్నదే అనుకుంటాడు. ఇప్పుడు మరి కళ్ళు చెట్టు నుంచి కళ్ళు వస్తుందని వచ్చింది, జిల్లేడు పాలు కూడా జిల్లేడు చెట్టు నుంచి వస్తాయి. తాగితే ఇంక అదే రోజు పరలోకం పైదేశాలు పాడేయడం, ఇంక పెట్టి తయారు చేసేసి అంతేనా? నా మాటలు విని అంగీకరిస్తే, ఆ మాట విన్నాడు ఆవిడ. మొన్న ఒక ఆవిడ క్రిస్మస్ రోజుని కేడీపేటలో వచ్చింది. అమ్మ వాక్యమేనండి, అయ్యారండి కొబ్బరిని ప్యాన్ చేసి పోతానంటుంది. ఆవిడ దేని ప్యాన్ చేయాలి? అంతే. అలా కాదమ్మా, వాక్యం మీరు చెప్పుకోండి, నాకు ప్యాన్ చేసేయండి. దేనికి? ఆ కొబ్బరి నూనె చేసే తప్ప ఆ కొబ్బరి నూనె చేసే మీద భక్తి వాక్యం మీద లేదు. నీ వాక్యమే నన్ను, అందరూ పాడబడతారు, నీ వాక్యమే నన్ను. మొన్న ఆదివారం ఏ వాక్యం చెప్పారంటే తెలియదు మనకి, కానీ ఏమంటాం? మరి బతికించేస్తుంది కదా. ఎలా బతికిస్తుంది చెప్పండి? అసలు ఏది వింటున్నాం మనం? కొన్నిసార్లు వాక్యం విన్నట్టుగా వింటున్నాం, కానీ హృదయములో నుంచి సాతానుడు వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతున్నాడు. ఎవరిని ఎత్తుకెళ్ళిపోతున్నాడు? ఆ వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతున్నాడు. కాబట్టి దేవుని మాటలు ఆలకించి అంగీకరించి. ఇంకొక పదమే చెప్తాను, సామెతలు 3:16 అయిపోయింది. 4 సామెతలు 3:16. ఒకరు సామెతలు 3:2 చదవండి. 3:16.
అవి అంటే ఏంటి పైన చెప్తాడు. అవి అంటే పై వచ్చును. అంటే ఉపదేశం అంటే దేవుని వాక్యాలు మర్చిపోకూడదు. ఏం చేయకూడదు? అందులో ఇవాళ ఏ వాక్యం చెప్పాను ఇప్పుడు? దీర్ఘాయు అదేనా చెప్తున్నానమ్మా? ఇంకేం డౌట్లు ఉన్నాయా? ఆవిడ దీర్ఘాయు మన సబ్జెక్ట్ ఏంటి? దీర్ఘాయు. దీన్ని ఏం చేయకూడదు? మీరు మర్చిపోకూడదు. ఏం చేయకూడదు? దీర్ఘాయు వల్ల ఫస్ట్ ఏం చెప్పాను? దుర్లాభం ద్వేషించాలి. రెండోది దేవుని భయభక్తులు కలిగి ఉండాలి, ఆలకించి అంగీకరించాలి. నాలుగోది అంటే అర్థం ఏంటంటే ఉపదేశాన్ని మర్చిపోకూడదు. ఏం చేయకూడదు? వాక్యాన్ని మర్చిపోకుండా ఉంటే మీకు దీర్ఘాయువు కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను 2025లో ప్రార్థన చేస్తున్నా, ప్రభువా 1000 ప్రసంగాలు చేయాలి. ఎన్ని ప్రసంగాలు? కేడీపేట ఎక్కడ కలిసి ఎన్ని ప్రసంగాలు? ఇవి మీకే కాదు, బయట కూడా చెప్పాలి కదా. యూట్యూబ్లో చెప్పాలి, బయట చెప్పాలి. ఎన్ని ప్రసంగాలు చేయగలనంటారా? నా దగ్గర ఆల్రెడీ 2000 ప్రసంగాలు ఉన్నాయండి. ఎన్ని? మొన్న నాకు చాలా బాధ అనిపించింది. మా ఆవిడ చేసిన పనికి ఏంటి తెలుసండి? పంచడానికి కాగితాలు లేకపోతే అందులో వాక్యం చింపేసి అందులో పనిచేస్తుంది. నాకు ఎంత బాధ అనిపించిందంటే, ప్రభువా ఇంత కష్టపడి వాక్యం రాసుకున్నాను ప్రభువా, మా ఆవిడ ఎటు తండ్రి ఇలాగా ఆ బూందీ ప్యాకెట్లకు అమ్మేస్తుంది ప్రభువా. మీకు అర్థం కాదు. ఆ చింపేసి ఏమవుతుంది? అది పోద్ది. రేపు పొద్దున్న ఏ వాక్యం చూసుకున్నాను అనుకో, నేను వారానికి 2 వారాలకు మొత్తం బుక్స్ అన్నీ తిరిగేస్తుంటాను. ఈ పైకి రాలేక ఇక్కడ పెట్టేసాను కొన్ని బుక్స్. ఆవిడ ఏం చేసింది అని అలా చింపేసాను. నాకు ఎంత బాధ అనిపించింది అంటే, కష్టపడి రాశానండి. ప్రసంగాలు అనేది ఈజీగా ఉండవు. మీకు ఇప్పుడు ఈ వాక్యం ఉందా? ఈ వాక్యం ఎప్పుడు తయారు చేసిన కొన్ని వాక్యం చంటి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ పాప బర్త్డేకి, మనవాళ్ళ బర్త్డేకి వెళ్ళాం. బర్త్డేకి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు ఒక వాక్యం చెప్పాడు, నా వలన దీర్ఘాయువులను సంవత్సరం అధికంలాగా అన్నాడు. అన్న తర్వాత ఓహో ఈ వాక్యం ఏదో బాగుంది అని చెప్పి ఆ రోజు తయారు చేసిన ఈ వాక్యం. అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పింది దీర్ఘాయువు అంటే ఒక వ్యక్తికి దీర్ఘాయువు కలగాలంటే ఓహో దీని మీద ఒక వాక్యం తయారు చేసి ఇంటికి వచ్చి దాని మీద కూర్చొని మొత్తం అలా డేటా తయారు చేసాను. అప్పుడు మీకు వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇది చింపేసి పకోడీ పొట్లాలకి మీకు అయిపోయి అనుకోండి, ఎలా ఉంటుంది నా బాధ? నాకు 1000 రూపాయల ఆస్తి కంటే ఈ బుక్ చాలా ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా? ఎన్నో ప్రసంగాలు ఉంటాయి చూడండి. మీరు ఈ అంటే ఇందులో సమూయేలు ప్రార్థన ఉంటుంది, మనుష్యుని యొక్క పతనం ఉంటుంది, ఇలాగ అన్నీ రాసుకుంటాను. క్రీస్తునందు ఆల్రెడీ ఒక సబ్జెక్ట్ చెప్పాను మీకు, అనుగ్రహించుట చెప్పానా? ఇలా హన్నా ప్రార్థన, తడవు చేయుట, జ్యేష్ఠుల సంఘం, ఇలా మొత్తం ఉంటుంది. ఇప్పుడు తీసుకెళ్ళి కాబట్టి ఏదైనా సరే సంపద అనేది మనం సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. మర్చిపోకూడదు. ఏం చేయకూడదు? మీరు వాక్యాన్ని మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. ఎన్ని నేర్చుకున్నాం చెప్పండి? ఒకటి